ఏంటా శబ్దం? అమ్మో బొమ్మ. ఏమైంది రాధా? ఏంటి రాధా ఇది? సీతారాముల బొమ్మను పగలగొట్టావా? హారిక ఎంతో ఇష్టపడి కొనుక్కున్న బొమ్మ అది. ఎందుకు ఇలా చేసావు? నేనేం కావాలని పగలగొట్టలేదండి. సారీ హారిక. మీరెందుకండి సారీ చెప్పడం? నేను కదా సారీ చెప్పాలి. చెప్పు మరి. రాధనేమనకండి. రాముల వారిని సీతమ్మని విడదీయడం ఎంత పాపమో నాకు తెలుసక్క. ఇదేదో అపశకునంలా అనిపిస్తోంది నాకు. ఆ పాపం ఏదైనా ఉంటే అది నాకే తగులుతుంది. నీకేం కాదులే అక్క. ఇంకెప్పుడు అలా అనకరాదా. ఇందులోని తప్పేం లేదు. సీతమ్మ వారి తలరాతే అంతా. రాముల వారిని కట్టుకుందన్న మాటే గాని ఆమెకు అడుగడుగున అన్ని కష్టాలు ఎడబాట్లే. చాలే ఊరుకో అక్క. బావగారినేమి అనకు. అమెరికాలో ఉన్నంత మాత్రాన నీ భర్త కాకుండా పోతాడా? నువ్వు భార్యవి కాకుండా పోతావా? అలా బెల్లం కొట్టిన రాయిలా చూస్తూ నిలబడకపోతే కాస్తంత సర్ది చెప్పొచ్చు కదా. తనంత బాధపడుతుంటే ఏమని సర్ది చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందని? రాముడంటే భర్త, సీత అంటే భార్య. రాముడు సీత వేరు వేరు కావడం చూసి అమెరికా నుంచి బావగారు రారేమోనని అక్క భయపడుతుంది. అందుకే ఏడుస్తుంది. హారిక, జరిగిందేదో జరిగింది. పగిలింది మట్టి బొమ్మే కదా. ప్లీజ్. మట్టి బొమ్మలే కాదన్ను, కాని మట్టికున్నంత చరిత్ర ఉంది వాటికి. నాలాంటి మట్టి బొమ్మలకు నమ్మకాన్ని బలాన్ని ఇవ్వగలిగిన శక్తి ఉంది వాటికి. భార్యాభర్తల అనుబంధానికి అసలైన అర్థమేంటో విడమర్చి చెప్పే శక్తి ఉంది వాటికి. ఐఎమ్ సారీ హారిక. నువ్వింత సెంటిమెంటల్గా ఫీల్ అవుతావు అనుకోలేదు. ఐఎమ్ రియల్లీ సారీ. రాధ తరఫున నేను సారీ చెప్తున్నాను. అనుకోకుండా జరిగిపోయిందక్క. అనుకుని జరిగినా అనుకోకుండా జరిగినా ఇలాంటివి జరిగితే నేను తట్టుకోలేను రాదా. అదొక్కటే నా బలహీనత. నన్ను కత్తులతో చీల్చి చెండాడినా ఇంత బాధపడ్ను, కానీ నమ్మకం మీద దెబ్బ తగిలితే మాత్రం తట్టుకోలేను. జానకి, వస్తున్నానండి. ఎక్కడి నుంచి వస్తున్నావు? వంటింట్లో. ఆహా, నేనే వస్తున్నా. మీరు రావద్దు. నువ్వు రావద్దంటున్నావు సరే, జంతికల వాసన రారమ్మని పిలుస్తోంది. బాగా వేగినట్టున్నాయి. ఇవి మీకోసం కాదు, సంజయ్ కోసం. అమ్మాయి వస్తానని చెప్పిందా? అవును. అబ్బాయితో చెప్పి రమ్మన్నావా లేదా? అబ్బా, చెప్పే వస్తుందిలేండి. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఒక్కటివ్వు. ఇవ్వను. పురిసాహం. అబ్బబ్బా, మీకంటే చిన్నపిల్లలై చెప్తే వింటారు. మళ్ళీ అడగొద్దు. ఇవి అయ్యే అంతవరకు అడిగితే ఒట్టు. జానకి, మన ఇల్లు అమ్మని అడుగుతున్నారే. ఎవరు? ఒకటేమిటి, దాదాపు 6-10 మంది రియల్ ఎస్టేట్ వాళ్ళు అడిగారు. మార్కెట్ రేట్ కన్నా ₹1 ఎక్కువ ఇస్తామంటున్నారు. ఇది అమ్మేది కాదని చెప్పలేకపోయారా? అమ్మకుండా ఎన్నాడా నెట్టి పెట్టుకుంటామేంటి?
అది మన సంజయ్కి ఇద్దాం అనుకున్నాం కదండి. ఇద్దాం. ఇల్లమ్మగా వచ్చిన డబ్బును సంధ్యకే ఇద్దాం. ఇదేదో బాగున్నట్లే ఉందే. ఉమ్, మరి మనం ఉండడానికి వచ్చి నీళ్లు చూసుకోవాలిగా. చిన్నదేం కర్మ, పెద్ద ఇల్లే చూశాను. ఆ బాగా పెద్దదా? ఇల్లే కాదు, అక్కడ ఉన్నవాళ్ళు కూడా మనకంటే చాలా పెద్దవాళ్ళు చాలా మంది ఉంటారు. వృద్ధాశ్రమం గురించా మీరు చెప్పేది? అవును జానకి, నాకు వచ్చే పెన్షన్ డబ్బులు కాస్త వాళ్ళకి రాసి ఇచ్చేస్తే నెలంతా మనల్ని ఇద్దరిని కంటికి రెప్పలా చూసుకుంటారు. పైగా అక్కడ బోల్డ్ అంత కాలక్షేపం. నిజంగానే ఓల్డేజ్ హోమ్కి వెళ్దామంటారా? తప్పదు జానకి, మనం ఇక్కడే ఉన్నాం అనుకో, మన కోసం మాటి మాటికి అమ్మాయి ఇక్కడికి రావటం, అది అబ్బాయికి నచ్చకపోవటం, దాంతో వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు రావటం, ఇదంతా అవసరమా చెప్పు? మనకేం కావాలి? సంధ్య కాపురం పచ్చగా ఉండాలి. మనం దూరంగా ఉంటే సంధ్య మన కోసం రావడం తగ్గిపోతుంది. పైగా ఆశ్రమం ఎక్కడుందనుకుంటున్నావు? ఎక్కడో దూరంగా ఉంది. అమ్మా, ఆపేసారే నాన్న, చెప్పండి. ప్లాన్ చాలా పకడ్బందీగా ఉంది. అది కాదమ్మా, ఇలాంటి దూరాలు పెంచాలన్నా నాకు పెళ్లి చేశారు మీరు. చిచి, అవేం మాటలమ్మా. లేకపోతే ఏంటి నాన్న? పోన్లే అమ్మా, మేము ఆశ్రమం కాదు, నీకు అంతగా ఇష్టం లేకపోతే ఇక్కడే ఉండిపోతాంలే. నాకు తెలుసు మీరు ఒంటరితనాన్ని భరించలేకపోతున్నారని. పదండి, వచ్చి నాతో పాటు ఉందరు గాని. అమ్మా, మీ ఇంట్లోనా? బాగుండదమ్మా. ఏ, మా ఇల్లు బాగానే ఉంటుంది. ఆహా, బాగుండదు మీ ఇల్లు కాదమ్మా, మేము అక్కడికి వచ్చి మీ ఇంట్లో ఉంటాం. బాగుంది. మీ ఇల్లు మా ఇల్లు అనుకోవడానికి మనం ఏమైనా పరాయి వాళ్ళు మా నాన్న? ఆయనకు మీ గురించి బాగా తెలుసు కదా. చూడమ్మా, ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు. పెళ్ళయిన తర్వాత అబ్బాయిలో ఏదో చిన్న మార్పు కనిపిస్తోందమ్మా. ఆహా, మారిపోయాడని కాదమ్మా, ఏదో నాకు అనిపించింది చెప్పాను. మనుషులు ఎల్లకాలం ఒకే తీరులో ఉండరని మీరే కదా నాన్న అంటుంటారు. అవునులే అమ్మా, వాతావరణమే అరగంటకో రకంగా మారిపోతూ ఉంటుంది. అలాంటిది మనిషి మారడంలో ఆశ్చర్యమే ఉంది. అబ్బాయి నిన్ను బాగా చూసుకుంటున్నాడమ్మా? ఓ, బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు. హలో, మీరా? చెప్పండి సార్. ఇంటి విషయమే ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. త్వరలో ఒక నిర్ణయం తీసుకుని మీకు ఫోన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ ద కాల్. థ్యాంక్ యూ. డాక్టర్ కిషోర్, మీరు చెప్పిందని బట్టి చూస్తే మునుపటి కన్నా ఖచ్చితంగా చాలా మెరుగ్గా కనిపిస్తుంది రాధ. మానసికంగా ఆమెలో పరిణతి కూడా కనిపిస్తుంది. పరిస్థితులు అర్థం చేసుకుని వాటిని ఎదుర్కోగలిగే శక్తి ఆమెకొచ్చిందని నాకు నమ్మకం కలుగుతుంది. నేను అదే చెప్పబోతున్నాను డాక్టర్. సంధ్య మళ్ళీ పెళ్లి చేసుకోవడం గురించి రాధ కొంత ట్రెడిషనల్గా ఆలోచించిన తర్వాత తను యాక్సెప్ట్ చేసింది. ఎస్, అది కూడా ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే కొంతమంది వాస్తవాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడరు. దాంతో లేనిపోని సమస్యలన్నీ కొని తెచ్చుకుంటారు. నా దగ్గరకు వచ్చే కేసులన్నీ సగం అలాంటివే. అలాంటిది ఒక రియాలిటీని రాధ యాక్సెప్ట్ చేసే స్థాయికి ఎదిగింది అంటే ఖచ్చితంగా తనకి ఇంప్రూవ్మెంట్ ఉన్నట్టే లెక్క. కానీ ఇక్కడ చిన్న సమస్య ఉంది డాక్టర్. ఎదుటి వాళ్ళకి జరిగింది యాక్సెప్ట్ చేసేటప్పుడు తన జీవితానికి సంబంధించిన వాస్తవాన్ని ఒప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఎమోషనల్ లెవెల్స్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కాదంటారా? 100% అవుననే అంటాను. కానీ ఒకప్పుడు ఒప్పుకోని విషయాన్ని ఇప్పుడు ఒప్పుకోవడం మొదలుపెట్టారు అంటే మానసికంగా వాళ్ళు తమను తాము ప్రిపేర్ చేసుకుంటున్నట్టే లెక్క. ప్రస్తుతం రాధ మనసులో జరుగుతున్న ప్రాసెస్ కూడా అదే. ఇట్స్ ఏ హోప్ఫుల్ సైన్. మానసికంగా ఆమెను కొంత ప్రిపేర్ చేసి త్వరలో ఆమెకి నిజం చెప్పేద్దాం. ఏమంటారు? అందరం ఎదురు చూసేది ఆ మంచి రోజు కోసం డాక్టర్. ఓకే డాక్టర్. ఓకే, బాయ్ బాయ్.
లలలో లలలు 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 లలలు. బా నాయనా జల్దీ ముక్కేవే. ఏందబ్బాయా ఏ ముక్కేయమంటావు నన్ను? ఏది చూపించో. ఒరేయ్ నీకు ఆసు కావాలరా? ఇదిగో ఆసు. ఇది ఏంద్రదా? సరిపోయింది. తండ్రి కొడుకులు ఇద్దరు ఇక్కడ కూర్చుని తీరిగ్గా పేకడుకుంటున్నారా? అవతల కొంప గొల్ల చేస్తున్నాడు ఆ బంబం బసవయ్య. ఏంటమ్మాయా ఉన్నట్టుండి అంత మాట అనిస్తువే? నేను అనడా కాదు, అలా వచ్చి చూడండి, మీకే అర్థం అవుతుంది. ఆ సీక్లోడ్కి అంత సీన్ లేదులేతి, నువ్వు ముక్కేవే నాయనా. మేల్మా వేషం వేసి అత్తయ్యని మబ్బి పెట్టమనే కదా అతన్ని పిలిపించారు. అవు మళ్ళా 100 కోట్లకు ఓనర్ అని చెప్పి అత్తయ్యని మబ్బి పెట్టి వేలకు వేలు కాజేస్తున్నాడు. ఏందే? అవును మావయ్య, అత్తయ్య అతని మాటలు నమ్మి ఎంత అడిగితే అంత ఇచ్చేస్తుంది. మూకుడికి నాకే 100 కంటే ఎక్కువ ఇచ్చిన పాపను పోలేదు, సీకులోడికి వేలకు వేదా? నాయనా వాడి నారదీసి ఆరబెడతా. చల్ అదిరా కొడుకా పద. అప్పటికి నేను ఇక్కడికి వస్తూ మా వాచ్మెన్ గారికి 1,00,000 జాగ్రత్తలు చెప్పొచ్చా. ఒరే నాయనా, నేను ఊరు వెళ్తున్నాను మా వరాన్ని చూడటానికి, ఇల్లు జాగ్రత్త అని. 1 కాదు 2 కాదు 100 కోట్లు ఉన్నాయి, 1000 కళ్ళతో కాపాడుతుండ్రా అని. వాడేమో 2వ పెళ్ళాన్ని తీసుకుని 2వ ఆట సినిమాకి వెళ్ళాట. బాడుతాయి మరి డబ్బులు కుక్కను కాపలా పెట్టి వెళ్ళట్లే. చూసినా సీకులోడు సినిమా కథలు ఎట్టా చెబుతున్నాడా? అంచేత నేను అర్జెంట్ గా ఊరెళ్ళి మా వాచ్మెన్ గాని తాట తీసి తబలా వాయించి కత్తికో కండగా నరికి చీకులు చూకులుగా వేయించి కాకులకి గద్దలకి వెయ్యాలి. మరైతే బేగ వెళ్ళి పారొచ్చేయండి. వచ్చేయచ్చు, కానీ చిల్లర లేదుగా. అంత కావాలి ఏంటి? ఎంత? ఓ 5-6 వేలు చాలు. ఒక కత్తికొని ఆయన కత్తికో కండగా సీల్ సారేయడానికి 5 ఏలా? కత్తి 25 రూపాయలే చెల్లెమ్మా. మరి కొత్త వాచ్మెన్ పెట్టినప్పుడు మరి వాడి చేతిలో ఏమైనా చిల్లర పెట్టద్దు, అందుకు. ఓలమ్మ అలాగంతారా? ఈ పాయింట్ నాకు తట్టనేదే. ఓలమ్మ మరగైతే ఇంట్లో అంత డబ్బు లేదు. పోనీ నువ్వు వెళ్ళో దండ ఏదైనా ఇచ్చేసావనుకో, అది అమ్మేసి తక్కువ అయితే నేను చూసుకుంటా. ఇది నా పుత్తితో పెట్టారు, కొంపలు అంటుకుపోతాయి. అట్టగా అయితే ఎదురింటి డాక్టర్ గారిని అప్పడుగు. వెంకటేరు బాబు అప్పిస్తాడంటారా? అప్పిచ్చువాడు వైద్యుడు అని పెద్దవాళ్ళు అల్లా. వైద్యుడైన నేరానికి అప్పు ఇవ్వాల్సిందే. ఒలగంటారా? ఒలగైతే ఆ ఎర్రిబోగలు రాదుంది కదా, దానికి గేలం వేసి ఒట్టుకొచ్చేస్తాను. ఉండండి, త్వరగా రావాలి, నాకు విమానం టైం అవుతుంది. ఓ మనలో కాకపోతే హెలికాప్టర్ వెళ్ళిపోండి. ఆ పాసింజర్ ఓ మనం మనకెందుకు, బేగెళ్ళి పారొచ్చేస్తాను. త్వరగా రావాలి. అమ్మయ్యా పదండి. ఏంటి అందరూ కట్టకట్టుకుని వచ్చారు? నిన్ను కట్టగట్టి హుస్సేన్ సాగర్ లో తోద్దామని. ఓబులేసు, ఇదేం ఏర్పాట్లు? 100 కోట్లు. వాచ్మెన్ 2వ పెళ్ళాం, 2వ ఆట సినిమా, కుక్క కాపలా, కత్తికో కండ. అంటే మొత్తం వినేశారన్నమాట. కావాలంటే చెప్పండి, తలో 10వ పార్కో కమిషన్ ఇచ్చేస్తా. ఏంటి మా ఇంటికొచ్చి మా డబ్బు కాజేస్తూ పైగా మాకే కమిషన్ ఇస్తానంటావా? నిన్ను తొక్క తీస్తా. నీ మంచిదిరా అబ్బాయి, నువ్వు నా తొక్క తీసేయి, నేను ఈ ఆసం తీసేస్తా. కాంతమ్మ గారు రాగానే ఆవిడ కాళ్ళ మీద పడి నిజం చెప్పేస్తా. ఏంటే నిజం చెప్పేస్తావా? చెప్పక ఏం చేయమంట? అంటే ఇప్పుడు మొత్తం ఈ స్టోరీ చెప్పేస్తావా? 14 రీలని వేసి మరీ చెప్తా. నాకేమన్నా భయమా? ఊరి మాకల మీద పడినట్టు ఇదేంద్ర స్వామి ఎట్లా అడ్డం తిరిగావా? మీరందరూ కలిసి నన్ను కొట్టడానికి రాలా? నా పేరు చెప్పి మా అత్త దగ్గర డబ్బు గుంజుకున్నారని ఏదో కోపంలో. మీరు మాత్రం తక్కువ. నా పేరు చెప్పి మహారాజు భోగాలు అనుభవించట్లా? మీరలా వెలిగిపోతా ఉంటే చీకులు లేక చిల్లర లేక నేను ఎంత అల్లల్లాడిపోతున్నానో మీకేం తెలుసు? అందుకే ఈ అవతారం ఎత్తా. కుదరదంటే చెప్పండి, వెళ్ళిపోతా. ఆ మాట చెప్పాల్సింది నీ కోళ్ళు. మీరు వెళ్ళొద్దు మావయ్య గారు. అయితే మీరు వెళ్ళిపోయి ఏమి ఎరగనట్టు హాయిగా ఇందాక మళ్ళీ ప్యాక్ ఆడుకోండి. అది కాదు మీ ఆవిడ వదిలేరు. వనగారు ఇప్పుడే చెప్తున్నాను, ఈ పాలి 2వ పిల్లలు నేను వాచ్మెన్ పెట్టండి. అసలు పెళ్ళాం లేని వాచ్మెన్ పెడతాను చెల్లె. ఇదే బాగుంది. వస్తాను. వెళ్ళిపోండి.
సంతోషంగా వెళ్ళిపోండి వాళ్ళమ్మ వెళ్ళిపోండి. నీకు పువ్వులు ఇచ్చాం కదా, నాకు దాన్ని ఇది నీ కోసం కాదు, దేవుడి కోసం పిల్లలు దేవుడు ఒకటే అన్నావు కదా. అన్నాను. అయితే నేను టెడ్డీ దేవుడిని ఇచ్చే. నీకు వేరే దండ గుచ్చుతానులే. కాదు కాదు, ఇదే కావాలి. తప్పు, అలా అల్లరి చేయకూడదు. మరేం చేయాలి? ఎంచక్క మంచి అమ్మాయిలా కూర్చుని పూలందిస్తూ ఓయ్ టెడ్డీ, నాకు కావాలి, ఏయ్ టెడ్డీ, ఆగమ్మా. అరే టెడ్డీ, ఓయ్ ఆగు, ఇటు ఇవ్వమ్మా. అరే టెడ్డీ, ఏయ్ టెడ్డీ, ఆ పూలని ఇవ్వు. ఏయ్ అబ్బా, ఐఎమ్ సారీ. ఎవరు మీరు? ఇంతకీ నువ్వెవరు? ఏ గోపి, ఎప్పుడొచ్చా? జస్ట్ రావడం, నన్ను ఢీ కొట్టడం అన్నీ అయిపోయాయి. ఇతను నీకు తెలుసా? ఆ గోపి, మా మావయ్య గారు అబ్బాయి. ఈ అమ్మాయి ఎవరు హరి? రాధా. రాదంటే? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు మావయ్య అత్తయ్య వాళ్ళు ఎలా ఉన్నారు చెప్పు. బాగున్నారు వాళ్ళకే. ఈవిడ గారు పిల్లని భరించలేకపోతున్నావు అంటే మళ్ళీ మావ కొడుక? కర్మ. నా డోలు కంత లేదు కానీ మెడకో డోల్ అంటే ఇదేనేమో. నిన్ను ఆగు. ఏయ్, టెడ్డీ, ఆగు. ఆగు టెడ్డీ. ఏయ్, ఏయ్, ఆగు. చూసావా, నేనే గెలిచాను. మరి ఎలా మేనేజ్ చేస్తున్నావే? ఏదో దినదిన గండంగా నెట్టుకొస్తున్నాను. ఇక భరించడం నా వల్ల కాదేమో అనిపిస్తుంది. అలా అనకే. పాప ఆ అమ్మాయి చూడడానికి చాలా అమాయకంగా ఉంది. ఇలా అటు ఇటు కాకుండా వదిలేసావు అనుకో అన్యాయం అయిపోద్ది. ఇలా చూసావో లేదో అప్పుడే సింపతి కురిపిస్తున్నావే. నేనే కాదు, ఆ అమ్మాయిని చూసిన ఎవరైనా ఇలాగే మాట్లాడతారు. మొన్న మధ్య నాన్నొచ్చి ఈ సంగతి తెలుసుకుని నన్ను తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టి వెళ్లారు. ఎవరు? మీ నాన్న? అవును, తిట్టకుండా నా డెసిషన్ సమర్థించి జాలి చూపించింది నువ్వేరా. ఫోన్లే, ఇన్నాళ్ళు కష్టపడ్డావు కదా, ఇంకొన్నాళ్ళు ఓర్చుకున్నావు అనుకో, ఓ మంచి పని చేసావన్న తృప్తి నీకు మిగులుతుంది. ఆల్ ది బెస్ట్ హరి. థ్యాంక్స్ రా గోపి. ఎరా ఎప్పుడు రాక? ఇప్పుడే అన్నయ్య. ఏంటి కబుర్లు? ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది అన్నయ్య. కంగ్రాట్స్. పార్టీ ఎప్పుడు? హారికి పుట్టింటికి తరివై ఇద్దరం కలిసి అంచక్క మందు పార్టీ చేసుకుందాం. ఏయ్, చంపేస్తాను. ఏయ్, ఏంటి అలా కొడతావు? ఇంకా చిన్నపిల్లవాడు అనుకున్నావా? మా ఇద్దరికి చిన్నప్పటి నుంచి అలవాటేలే అన్నయ్య. నెక్స్ట్ ఏంటి? యూఎస్ వెళ్తున్నావా, ఇక్కడే ఉంటున్నావా? క్యాంపస్ సెలక్షన్ లో జాబ్ వచ్చేసింది. అరే నిజమా? మంచి కంపెనీ, మంచి జాబ్, మంచి జీతం, క్వార్టర్స్ కూడా వాళ్ళే ఇస్తున్నారు. రేయ్, ఇక్కడ నేను హారి ఉండగా నువ్వు క్వార్టర్స్ లో ఉంటావా? నథింగ్ డూయింగ్. ఏం హారి? వాడికి నా మాట అంటే లెక్కలేదు. మీరే చెప్పండి. నాకు మీరు వేరే చెప్పాలా? కాకపోతే క్వార్టర్స్ లో ఉంటూ 24 hours అందుబాటులో ఉండాలని అగ్రిమెంట్లో ఉందన్నయ్య. అలాగని రాసిచ్చావా? ఎంత? 2 ఏళ్లే. అబ్బా, 2 ఏళ్లని ఎంత ఈజీగా చెప్పేశావు. మీలో మీరు మాట్లాడుకోవడమేనా? నన్ను పరిచయం చేసేది ఏమైనా ఉందా? రాదా? ఈవిడ రాధా అని. హాయ్. నా వైఫ్ అని కూడా చెప్పండి. వేరే చెప్పాల్సిందే ఉందండి. హారిక నాకు మొత్తం చెప్పేసింది. మా పెళ్లికి మీరు రాలేదు కదా? అవునండి, అదేదో ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ అడ్డంగా వచ్చి రాలేకపోయాను. బ్యాగుతో సహా దిగారు. ఎన్నాళ్ళుంటారు? సాయంకాలం వెళ్ళిపోతానండి. కాఫీ ఇమ్మంటారా? కాఫీని మించిన షాక్ ఇచ్చారుగా, చాలు. ఏంటో అంతా మీ అభిమానం. ఇదిరా వరుస. వరస అంటే పిచ్చ టైం పాస్ అయితేను. టైం పాస్ కోసం కాదురా, టైం బాగోలేక ఆవిడ మన ఇంట్లో ఉంది. సారీ అన్నయ్య, నా ఉద్దేశం అది కాదు. సర్లే, విషయం ఇప్పుడు తెలిసిందిగా. రాత్తో జాగ్రత్తగా మాట్లాడు. మన వివరాలు ఏవి ఆవిడకి తెలియకూడదు. ఓకే అన్నయ్య. హరి, ప్రయాణం చేసి అలసిపోయి ఉంటాడు. వాడికి కావాల్సిన ఏర్పాట్లు చూడు. అలాగేనండి. ఫ్రెష్ అవరా. నువ్వు ఆ మాట అనకుండా ఉండాల్సిందిరా. అనకుండా ఉంటే నా పేరు గోపి ఎందుకు అవుద్దే? ఏదో ఒకటి అనేయడం, మీ ఇద్దరి చేత తిట్లు తినడం నాకు బాగా అలవాటు కదా.
సర్లే స్నానం చేసి రిలాక్స్ అవ్వు, ఈలోగా భోజనం రెడీ చేస్తా. ఓకే. సంజయ్కి చెప్పారా? చెప్పలేదు. తనుస్తే మనం బాధపడాల్సి వస్తుందని. మన ఇంటికి చుట్టాలు వచ్చారు. ఎవరో గెస్తే మా అమ్మ నాన్నలా? సంధ్య మా నాన్నలు.